పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి ఆక్వా రైతులు భారీగా తరలివచ్చారు. వారితో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ఆక్వా రైతుల సమస్యలపై చర్చించనున్నారు. మరి ఈ రోజు చూసుకున్నట్లయితే గతంలో ఎప్పుడైనా ఫీడ్ రేట్లు పెరిగితే ₹1 ₹2 పెరిగేది. మరి ఆ ₹14 పెరిగిందంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఈ రోజు చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆక్వా రైతుల మీద మరి భారం పడేటువంటి విధంగా చాలా మంది ఆక్వా మానేసేటటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఈ రోజు చూసుకున్నట్లయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా చూసుకున్నట్లయితే మరి ఆ రోజు కరోనా సమయంలో కూడా మరి సరుకులు కొనుగోలు చేయడమే కాకుండా అదే విధంగా ఆ రోజు ₹1.5కే కరెంట్ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వెంటనే ₹1.5కే కరెంట్ ఇచ్చి మరి రైతులందరినీ కూడా ఆదుకున్నటువంటి పరిస్థితి. రైతులకు సంబంధించినటువంటి ఏదైతే పీడి ధరలు పెరిగాయో అవన్నీ కూడా తగ్గించేటటువంటి విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఆక్వా రైతు సోదరులకి అండగా ఉండేటువంటి విధంగా ఈ రైతాంగం పట్ల వాళ్ళందరికీ కూడా ఆదుకోవాలి అనేటువంటి భరోసాతోటి మరి జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం రాబోతున్నారు. మరి యొక్క కార్యక్రమానికి వేలాది మంది మరి రావడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చాలా మంది సంవత్సరాల తరబడి జగన్ గారు ఇచ్చినటువంటి ఆ సబ్సిడీని బట్టి కల్చర్ చేయగలిగారు. కానీ ఇప్పుడు పెరిగినటువంటి ఈ పరిస్థితుల్లో ఈ దళారీ వ్యవస్థ నుంచి రైతులకి మేలు జరిగే విధంగా ఈ రైతులకి మీడియేటర్స్లో ఉన్నటువంటి అవినీతి మీద శ్రద్ధ వహించాలనే ఉద్దేశంతో రైతుల యొక్క బాధలు కష్టాలు తెలుసుకోవడానికి ఆయన స్వయంగా వస్తున్నారు. జగన్ గారు విన్నారు అంటే 100% ఆయన చేస్తారు అనే నమ్మకంతో రైతులు రేపు రానున్నారు. కాబట్టి భీమవరాన్ని ప్రత్యేక కేంద్రంగా ఎంచుకుని హైయెస్ట్ కోస్టల్ బెల్ట్ కలిగినటువంటి ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమం చేయడం రైతులందరూ చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. మరి ఎగుమతులు ఆంధ్ర రాష్ట్రం నుంచే జరుగుతున్నాయంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సలవైన కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా అప్పుడా చట్టం ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏర్పాటు చేసి రైతుల యొక్క ఏదన్నా ఫీడ్ రేట్లు పెంచాలన్నా మరి రెయిల్ రేట్లు తగ్గించాలన్నా ఆ చట్ట పరిధిలోకే లోబడి మరి ఆ చట్టానికి అనుగుణంగానే వాళ్ళు మలుసులుకుని పెంచాలే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు రేట్లు పెంచడానికి వీలు లేకుండా మరి ఆ కమిటీకి చైర్మన్ గా ఉండి మరి రైతులకు ఎంతో మరి సహాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆక్వా రైతులు ఎంతో ఆనందంగా ఉంటే ఈ రోజున ఆక్వా రంగం అంతా కూడా కుదేలైపోయి రైలు రేట్లు తగ్గించి అలాగే ఫీడ్ రేట్లు కూడా పెంచి రైతులను వెన్ను విరిచిన మరి ప్రభుత్వం ఈ కుటుంబ ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఆయన స్పందించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీడ్ కంపెనీలన్నీ కూడా వాళ్ళు ఇష్టానుసారం చేసినప్పుడు వారి మీద ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ ను ఉపయోగించి 2 సార్లు ₹2.85 2 సార్లు ఫీడ్ రేటు పెంచితే ఇమీడియట్ గా రోల్ బ్యాక్ చేసినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే సిపిఎఫ్ కంపెనీ కొన్ని లక్షల కోట్లు టర్న్ ఓవర్ చేసే కంపెనీ గతంలో 2023లో ₹6.85 పెంచితే ఇమీడియట్ గా వాళ్ళ మీద అక్వా యాక్ట్ ఉపయోగించి రోల్ బ్యాక్ చేసినటువంటి ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఆక్వా సంఘం రైతుల్ని మాట్లాడుకుని మీడియా ఫీడ్ రేట్లు పెంచండి అని చెప్పే పరిస్థితిలో ఈ కూటమి నాయకులు దిగారు. ఆ రోజు ₹2.85 పెంచితే జే ట్యాక్స్ ఎంత తీసుకుంటున్నారని ఈ కూటమి ప్రభుత్వం అడిగింది. ఇవాళ నేను సూటిగా అడుగుతున్నా మీ ద్వారాగా, ఇవాళ ₹14 వనామీ మీద ₹16 టైగర్ ప్రాన్ మీద పెంచినప్పుడు సిఎల్పి ట్యాక్స్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు సిఎల్పి ట్యాక్స్ ఎన్ని వేల కోట్లు మీరు తీసుకుంటున్నారో ఈ రోజు ఈ ఆక్వా రైతులకు చెప్పవలసిన సంబంధం ఉంది. అలాగే ఆ రోజు ఫిషరీస్ మినిస్టర్ పురుషోత్తం రూపాల గారు బీజేపీ గవర్నమెంట్ లో ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి ప్రతినిధులు పంపించి ఎక్స్పీరియన్స్ సెంటర్స్ అని చెప్పి ఇవాళ అమెరికాలో, థాయిలాండ్లో, మలేషియాలో ఉండే విధంగా నేషనల్ లెవెల్ పక్కన లైవ్ ఫిష్ రెస్టారెంట్లు పెట్టే విధంగా కూడా తీసుకురావడం జరిగింది. ఇవాళ ఏదైతే నక్కపల్లి మండలం వైజాగ్ జిల్లా బంగారుగూడెంలో బిఎంసి సెంటర్ను కూడా ఆ రోజు 33 కోట్లు ఇవాళ ఇవ్వటం జరిగింది. అలాగే ఈ ప్రాంతం పక్కన ఆక్వా యూనివర్సిటీ పెడతాం జరిగింది. ఆక్వా యూనివర్సిటీ ద్వారా ఇప్పుడు ఏదైతే ఫీడ్ ప్రాబ్లంలు వచ్చిందో గవర్నమెంట్ ఫీడ్ తయారు చేసే విధంగా ఇవాళ అసోసియేషన్లో ఫీడ్ తయారు చేసే విధంగా
కొత్త రకంగా తయారు చేయాలని ఇవాళ ఆక్వా యూనివర్సిటీ పెడతాం జరిగింది. లోకేష్ నాయుడు గారు ఇవాళ సింగపూర్ వెళ్ళి అక్కడి నుంచి ఆర్డర్స్ తీసుకొచ్చేసాం. రొయ్య రేటు 100 కౌంటు 300 రూపాయలు పైన అవుతుందని చెప్పడం జరిగింది. సింగపూర్ జనాభా ఎంత? 2.5 కోట్లు. సింగపూరులో రొయ్య కన్జంప్షన్ ఎంత? 20,000 టన్నులు. ఇవాళ 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రంలో 5-6 వేల టన్నులు రొయ్య కన్జంప్షన్ ఉంటే 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్రంలో 50,000 టన్నులు రొయ్య కన్జంప్షన్ చేసినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే ఫిష్ ఆంధ్ర పేరుతో ఇవాళ సామాన్యుల్ని, మత్స్యకార రైతుల్ని అందరినీ కూడా పైకి